హాయ్ గాయ్స్, హౌ ఆర్ యూ? సినిమా ఎలా ఉంది బ్రో? ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రాజా సాబ్ సినిమా రివ్యూలోకి వెళ్దాం. ఈ సినిమా ఎలా ఉంది, ఎవరు చూడవచ్చు, ఎవరు చూడకూడదు, ఇవన్నీ మనం డీటెయిల్ రివ్యూలో మాట్లాడుకుందాం. డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్క మాటలో చెప్పాలంటే మాత్రం సినిమా బిలో యావరేజ్. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఎందుకు బిలో యావరేజ్ అనేది అవన్నీ మనం చాలా మాట్లాడుకోవాలి. ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం, డీటెయిల్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఇక డీటెయిల్ రివ్యూలోకి వచ్చినంటే ఫస్ట్ మనం డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. నేను ఇప్పటిదాకా ఏ డైరెక్టర్ని కానీ ఎవరిని తిట్టలేదు. నాకు ఫస్ట్ టైం తిట్టాలనిపిస్తుంది. ఎందుకంటే సినిమా ఫ్లాప్ అయినందుకు కాదు, ఫ్లాప్ చేసిన దానికి కూడా కాదు. అసలు పార్ట్ 2లో ఉన్న పాత్రని పార్ట్ 1 ట్రైలర్లో పెట్టి జనాలని థియేటర్లకు రప్పియడం. అసలు ఏమనుకుంటున్నారు? ఆడియన్స్ అంత పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? అంటే ఎంతసేపు ఆడియన్స్ దగ్గర నుంచి డబ్బులు ఎలా తీసుకోవాలి ఇవి తప్ప రైటింగ్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టేది లేదా? అదే పార్ట్ 1 సినిమాలో ఏదైతే ఉందో అదే ట్రైలర్లో పెట్టండి రా. అది మానేసి పార్ట్ 2లో ఉన్న ఆ జోకర్ గెటప్ని, స్పాయిలర్ ఉంది అనుకోకండి, ఏం లేదు. ఏంటంటే కోపం వచ్చి చెప్తున్నాను అంతే. ఈ మధ్య అయితే పాన్ ఇండియా అని చెప్పేసి కథను పక్కన పెట్టి అసలు కథ లేకుండా కూడా సినిమాలు తీస్తున్నారు. పెద్ద హీరోకి 100 కోట్లు, నార్త్లో 100 కోట్లు, ఇవే చూస్తున్నారు తప్ప అసలు రైటింగ్స్ మీద కాన్సన్ట్రేషనే పెట్టట్లేదు. రైటింగ్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి రా. హీరోలతో మీరు ఏం చేపిస్తుర్రా అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు. ఏం తీస్తుర్రా మీరు? అసలు మీకైనా అర్థం అవుతుందా? ఫస్ట్ హాఫ్లో ఏం లేదు, సెకండ్ హాఫ్లో ఏం లేదు, లాస్ట్లో హాఫ్ అన్ అవర్ ఓకే బాగుంది. ఇక చాలా ఇక సినిమాకి అలాగే ఒక వెబ్ సిరీస్ 10 ఎపిసోడ్లు ఉన్న వెబ్ సిరీస్ కూడా ఇట్లా ఎంగేజింగ్గా తీస్తున్నారు కదా. చిన్న కొత్త డైరెక్టర్లు బాగా తీస్తున్నారు. ప్రభాస్ యాక్టింగ్ బాగా చేస్తున్నాడు, తమన్ మ్యూజిక్ బాగా కొట్టాడు. హీరోలు ఎలాంటి పాత్రలైనా తీస్తున్నారు. ఈ ఆడియన్సా రేట్ ఎక్కువ పెట్టినా ఇట్లా ఏమున్నా కూడా చూస్తున్నారు. మరి మీకేమైంది? అలాగే దయ్యం కనవడం కానీ రన్నింగ్ చేయడం, ఇవి ఎన్ని సినిమాలలో చూడలేదు ఇవన్నీ. ఈ సినిమాకి నాకు తెలిసి బయట మిక్స్డ్ టాక్ కానీ ఫ్లాప్ టాక్ కానీ వస్తుంది. రావడంలో కూడా తప్పలేదు అనుకుంటున్నాను. నేను ఎంత యావరేజ్గా ఉన్నా కూడా మంచిగా, నేను ఇప్పటిదాకా ఎవరిని తిట్టలేదు. ఎంత యావరేజ్గా ఉన్నా కూడా ఓకే బాగుందని చెప్తాను, ఎందుకంటే సినిమా బతకాలి కాబట్టి. కానీ ఇందులో అసలు ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అసలు ఏం లేదు. అసలు ఇంటర్వెల్ సీను, నాకు తెలిసి ఇంటర్వెల్ సీను ఈ సినిమాకి కోపం వచ్చినట్టు ఏ సినిమాకి రాలేదు. ఎంత కోపం వచ్చిందంటే ఇంటర్వెల్స్ ఏదో ఉంది అని అనుకునే లోపు ఇంటర్వెల్ అని పెట్టేస్తాడు, అంటే ఏముండదు. ఈ సినిమా ప్రభాస్ కాకుండా ఎవరు తీసినా కూడా అట్లా ఫ్లాప్ అయ్యేది. అంటే కథ వేస్ట్ అన్నట్టు, అంతే కదా. ఆ మాత్రమైనా కూర్చోగలిగారు థియేటర్లో అంటే ప్రభాస్ని చూసుకుంటూ కూర్చున్నారు, అంతే తప్ప వీళ్ళకి ఇంకేమీ లేదు ఇందులో. డైరెక్టర్ గురించి ఇంకా చాలా మాట్లాడుకోవాలి. ఇక తమన్ గురించి మాట్లాడుకుందాం. తమన్ అయితే మ్యూజిక్ న్యాయం చేశాడు, పాటలు బాగున్నాయి, 2-3 పాటలు బాగానే ఉన్నాయి. క్లైమాక్స్లో అది ఎక్కడైతే హై ఉంటుందో ఆ హాఫ్ అన్ అవర్ సీను, అక్కడ మ్యూజిక్ కొంచెం బాగానే ఎలివేషన్ బాగానే ఇచ్చాడు. తమన్ అయితే ఈ మధ్య వచ్చే అన్ని సినిమాలకి న్యాయం చేస్తున్నాడు. అది నిజంగా తమన్కి ఫ్యాన్ అయిపోవాలనిపిస్తుంది, అంత బాగా ఇస్తున్నాడు మ్యూజిక్. అప్పుడు అఖండ 2ని కాపాడాడు మ్యూజిక్ తోటి, ఇప్పుడేమో రాజా సాబ్. ఇక ప్రభాస్ గురించి మనకు తెలియంది ఏముంది చెప్పండి. యాక్షన్ బాగా చేస్తాడు, యాక్షన్ పాత్రలు ఓకే బాగా చేస్తాడు, యాక్షన్ పాత్రలు బాగా చేస్తాడు. ఇక కామెడీ పాత్రలు కూడా బాగా చేస్తాడు, బుజ్జిగాడి లాంటి కామెడీ పాత్రలు. సో అలాంటి బుజ్జిగాడి పాత్రలు ఊహించుకొని అప్పటికే లో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాయి. ఎందుకంటే మారుతి చిన్న డైరెక్టర్ కాబట్టి సర్లే అని చెప్పేసి చాలా లో ఎక్స్పెక్టేషన్స్ తోటే వెళ్ళాయి లోపలికి. బట్ సో మారుతి కాబట్టి చాలా లో ఎక్స్పెక్టేషన్స్ తోటి వెళ్ళా, అయినా కూడా కష్టం. అసలు ఏం లేదు, ఏం పెట్టలేదు. ఫస్ట్ హాఫ్ అయితే మొత్తం గాలికి వదిలేసిండు. సెకండ్ హాఫ్లో కొంచెం ఏదో సప్తగిరి సత్య వచ్చి కొంచెం కామెడీ చేశారు. క్లైమాక్స్లో ప్రభాస్ తన యాక్టింగ్ తోటి కొంచెం ఎమోషన్స్ అవన్నీ పండించాడు. అండ్ కొంచెం క్లైమాక్స్ పోర్షన్ బాగుంది. బట్ అదొక్కటి సరిపోదు కదా. ఫస్ట్ సినిమా మొత్తం గాలికి వదిలేసి లాస్ట్ హాఫ్ అన్ అవర్ మంచిగా పెడితే ఇక. ఇంకొకటి అసలు డైజెస్ట్ కానీ ఏంటంటే ఆ జోకర్ పాత్ర పార్ట్ 2లో ఉన్నప్పుడు పార్ట్ 1 ట్రైలర్లో ఎందుకు పెట్టాడు అంటే ఆడియన్స్ని అంత పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? పిచ్చోళ్ళని చేసి థియేటర్ని రప్పిద్దామని చూస్తారా? ఈ తెలివితేటలు ఏదో స్టోరీ రైటింగ్స్లో చూపించండి.
ఇంకోటి మన ఫ్యామిలీతో చూడొచ్చా లేదా అని అనుకోవచ్చు, చూడొచ్చు. కానీ కొంచెం హీరోయిన్ అంత, కానీ అంత ఫ్యామిలీ కాదు కదా అసలు, సినిమా చూడాల్సినంత అవసరం అంత ఏం లేదు. ఇక ఫ్యామిలీతో పోవాల్సిన అవసరం కూడా లేదు. ఏదో అంటే ఏంటంటే చూసినంతసేపు బోర్ కొట్టదు, అది మాత్రం ఓకే. బట్ సినిమాలో ఏం లేదు, అదే బాధ. ఏదో 2 కామెడీ 2 జోకులు పాటలతో నడిపించేశాడు. బట్ మనం ప్రభాస్ సినిమా నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఇది కాదు కదా. చేస్తున్నారో ఏమో అర్థం కావట్లేదు. ఆడియన్స్ ఓటీటీలు వచ్చిన ఇన్ని వచ్చి టికెట్ రేట్ పెంచిన వస్తున్నారు థియేటర్కి, ఏదో నమ్మకంతో వస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు అసలు అర్థమే కావట్లేదు, ఏం తీస్తున్నారా. చి సారీ గైస్, ఎవరైనా ఫీల్ అయితే, నేను ఫస్ట్ టైం ఇలా తిట్టుకుంటూ చేసా, ఎవరిని తిట్టలేదు. సినిమా యావరేజ్ ఉన్నా కూడా సినిమా బతకాలి కాబట్టి బాగుందని చెప్పే. బట్ ఎందుకో అసలు ఇలా ఆడియన్స్ని ఇలా స్టోరీ లేకుండా పార్ట్ 1 స్టోరీ లేదు, పార్ట్ 1లోనే స్టోరీ లేదంటే ఇంకా పార్ట్ 2 ఇలా అందరు చేస్తున్నారు, ఒకరు కాదు అందరు ఇలానే చేస్తున్నారు. అందుకే కోపం వస్తుంది నాకు. కథతో రండి మీరు, కథ లేకుండా పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 అంటారు. నిజంగా ఆడియన్స్ చూస్తున్నారు కదా అని చెప్పేసి అసలు నిజంగా పిచ్చోళ్ళు ఆడియన్స్, సినిమా పిచ్చోళ్ళు. ఏం పిచ్చోళ్ళు, సినిమా పిచ్చోళ్ళు. వాడుకోండి ఇక సినిమా పిచ్చోళ్ళు అని చెప్పేసి. సారీ గైస్, ఎవరైనా హట్ అయితే మనం నెక్స్ట్ రివ్యూలో కలుద్దాం. సో మన ఛానల్కి ఫస్ట్ టైం ఎవరైనా వచ్చినట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. బాయ్.